యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. 3వ దినాన ఆయన సజీవుడిగా సమాధిలోంచి తిరిగి లేచిన సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మరణించక ముందే ఈ లోకానికి ఆయన ఆ సత్యాలని ఆయన వెల్లడిపరిచారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. మీరు గమనించండి, పునరుద్ధరణ అంటే ఆల్రెడీ ముందు కట్టారు, అది పాడైపోయింది. మరలా దాన్ని పునరుద్ధరణ అంటే మరలా దాన్ని ఉద్ధరించడం లేదా దాన్ని బాగు చేయటం. కాబట్టి పునరుద్ధానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకుతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, పునరుద్ధానం నేనే. ఈరోజు పునరుద్ధానం దినముగా ఈ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ప్రభు దినము ఆదివారాన్ని బైబిలు ప్రత్యేకించి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచిన సందర్భాన్ని ప్రతి ఆదివారం కూడా క్రైస్తవుడు కూడుకొని క్రైస్తవ జీవితానికి విశ్వాసానికి పునాది మరణం తర్వాత జీవితం ఉంది అనే ప్రాముఖ్యమైన విషయం మీద ఆధారపడింది. కాబట్టి క్రైస్తవులు ఒకవేళ పునరుద్ధానం తర్వాత లేదా మరణం తర్వాత ఇంకో జీవితం లేదనుకుంటే దేవుడిచ్చే రక్షణ కానీ దయ కానీ మన విశ్వాసం కానీ శూన్యం. ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే మన క్రీస్తుని నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. క్రైస్తవ జీవితానికి మరణం తర్వాత యుగ యుగాలు దేవుడితో నిత్య జీవము, అనంతమైన జీవితం, శాశ్వతమైన జీవం ఉంది అన్నది బైబిల్ ప్రగాఢంగా బోధిస్తుంది. యేసుక్రీస్తు వారు మృతుల్లోని తిరిగి లేచిన ఆ సందర్భమే క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైన పునాది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆ పునరుద్ధరణ అవ్వడం వల్ల మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. చూసే ముందు యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టిన ఆ సందర్భాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించి మనం క్రీస్తు పునరుద్ధానం వల్ల తిరిగి లేవటం వల్ల మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటో లాభాలేంటో బైబిల్లోంచి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుదాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరణానికి ముందుగానే పదే ఆయన తన మరణం గురించి మాట్లాడతాడు. అప్పుడు శిష్యులు అంటారు, మృతుల పునరుద్ధానం అంటే ఏంటో. ఎందుకంటే మానవ లోకానికి మరణించిన మనిషి తిరిగి లేవటం అనేది, తిరిగి బ్రతకడం అనేది తెలియదు. బతుకున్నవాడిని చంపడం తెలుసు, చచ్చిపోవడం తెలుసు, కానీ చనిపోయిన వాడు తిరిగి బ్రతకడం అనేది మనుషులకి తెలియదు. అంతేకాదు, మరి అలాగనుకుంటే పాత నిబంధనలో కూడా చనిపోయిన వారు బతికారు కొన్ని సందర్భాల్లో. అన్ని సూచనలు ఏంటంటే మృతుల పునరుద్ధానం ఉందని చెప్పడం కొరకు దేవుడు మనుషులకి ఆధారం కలగడం కొరకు పాత నిబంధన నుండి కూడా ఎలీషా గారు సమాధి దగ్గర ఏమవుద్దంటే ఒక అతన్ని పాతిపెట్టడానికి కానీ తీసుకెళ్తుంటారు. ఈలోపు శత్రువులు దాడి చేస్తున్నారని కబురు రాగానే శవాన్ని పడేసి పారిపోతారు. ఈ శవం ఏమవుద్దంటే ఎలీషా ప్రవక్త గారి ఎముకలకి తగులుతుంది. తగలగానే వాడు జీవం వచ్చేస్తాడు. కాబట్టి చనిపోయిన తర్వాత జీవితం ఉందని మనుషులకు ఆధారం కలిగించడం కొరకు దేవుడు పాత నిబంధన నుండి సూచనలు చేసుకుంటూనే వచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు మృతుల్లోండి తిరిగి లేచాడు అని దూత ప్రకటించినప్పుడు అక్కడ శిష్యులు, అక్కడ మగ్దలేని మరియ గారు వీళ్ళంతా ఆశ్చర్యానికి గురైనట్టుగా, భయకంపితులైనట్టుగా మనం చూస్తున్నాం. సమాధి ఖాళీగా ఉంది అని మనకి కనబడుతుంది. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలీలోని
మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు. 24 అధ్యాయము లూకాసు వార్త 6 నుండి 7 వరకు కూడా మనం చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేత అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా? కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవక ముందే పదే పదే శిష్యుల మనసుల్లో నేను మరణిస్తాను తిరిగి లేస్తాను, నేను మరణిస్తాను తిరిగి లేస్తాను అని చెప్పాడు. మనం దైవ గ్రంథాన్ని గమనించినట్లయితే మృతుల పునరుద్ధానం లేదా మరణించిన తర్వాత జీవితం ఉంది అన్న ఈ ఒక్క అంశం మీద, ఈ ఒక్క విషయం మీద క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్న మనం అందరి నిరీక్షణ ఏంటి అంటే, నేను ఈ లోకంలో మట్టికి కలిసిపోయిన తర్వాత రెండో రాకడలో యేసుప్రభు వచ్చినప్పుడు నన్ను సజీవంగా లేపుతాడు, ఆయనతో పాటు యుగయుగాలు పరలోకంలో ఉంటాం అన్న ఆశతో నిరీక్షణతో ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించాలి. ఒకవేళ అలాంటి అభిప్రాయం మనకు లేకపోతే యేసుప్రభు నమ్ముకోవడం శూన్యమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. తిందాం, తిరుగుదాం, చచ్చిపోతాం ఒకవేళ అనుకున్నట్లయితే మీకు సిగ్గు కలగడానికి నేను ఈ మాటలు చెప్తున్నానని 1 కొరింథీయులోని 15 అధ్యాయంలో 33, 34 వచనాలు మనకి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితానికి మూలం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, పునరుద్ధానుడు అయ్యాడు, మనము కూడా ఆయనలాగా లెగిస్తాం అన్నది బైబిల్ చెప్తున్న ప్రాముఖ్యమైన బోధ. ఈ బోధ కానీ ఈ ఉద్దేశం కానీ మన జీవితాల్లో లేకుండా క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నాం అనుకున్నట్లయితే అది పెద్ద వెర్రితనం అవుతుంది. దేవుడిని అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నాం అనడానికి అది నిదర్శనం అవుతుంది. అందుకని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15 అధ్యాయాన్ని మనం గమనిస్తే సంఘములో ఉన్నవారు ఎలా మారిపోయారు అంటే అక్కడ రాయబడుతుంది. 1 కొరింథీ 15 అధ్యాయము 3వ వచనం చదువుతాం, 2వ వచనం చదువుతామా? మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ అనే మాట ఉంటుంది. మనం గమనిస్తే 1 కొరింథీ 15 అధ్యాయం 2వ వచనంలో మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ, మీరు గమనించండి, విశ్వాసము కలిగి గట్టిగా పట్టుకోమని బైబిల్ చెప్తుంది. పౌలు గారి సంఘానికి రాస్తూ మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశానుసారం మీకు బోధించానో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకోవాలి. మీ విశ్వాసం వ్యర్థమైపోవాలి. నేను ఏ ఉపదేశ సారాన్ని మీకు బోధించానో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు బోధించిన బోధ విశ్వాసాన్ని గాడి తప్పిపోయింది వీళ్ళ జీవితాల్లో. 14వ వచనంలో కూడా చూస్తే మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని అని రాయబడుతుంది. 17వ వచనాన్ని కూడా మనం చదివితే మీ విశ్వాసమును వ్యర్థమే అన్నాడు. మీరు గమనించండి, విశ్వాసం వ్యర్థం అవ్వాలి అంటున్నాడు, విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు. ఇలా ఈ పత్రికలో ఎందుకు అలా రాస్తున్నాడు అంటేనండి, ఈ సంఘములో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన తర్వాత జీవితం లేదు అంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వారే క్రైస్తవులే వారి విశ్వాసాలు ఎలా మారిపోయాయంటే మరణం తర్వాత యుగయుగాలు దేవుడితో ఉంటాం మేము అన్న దాని కొరకు వారు క్రైస్తవులుగా రాలేదు. వాళ్ళు విశ్వాసాన్ని మార్చేశారు, భౌతికపరమైన దానిగా చేసేసుకున్నారు, మిగిలిన మతస్థుల్లాగా మారిపోయారు వాళ్ళు. అందుకని అక్కడ మనం గమనిస్తే ఆ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఆ సందర్భాన్ని కూడా ఒకసారి ఒక వచనాన్ని మీరు చదువుకుంటే మీకు ఎలాంటి అనుమానం ఉండదు. 12వ వచనం చదువుతాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని. గమనించండి, వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన తర్వాత జీవితం ఏంటిరా, చనిపోయిన బతుకుతారు, అసలు ఎలా బతుకుతారా, మట్టిగా వెళ్ళిపోయారు వాళ్ళు, కళ్ళు లేవు, ముక్కు లేదు, మొత్తం అంతా పెట్టిలో పెట్టినాడు, చీకిపోయాడు, ఏ లారీ కింద పడి ముక్కలు వెళ్ళిపోయాడు, లేదు కాలిపోయాడు, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు అని సంఘములో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారట. అందుకని ఆ సంఘానికి ఆయన రాస్తూ మృతుల పునరుద్ధానం ఒకవేళ లేకపోతే, ఒకవేళ క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతకకపోతే అసలు మనకి యేసు ప్రభు వల్ల లాభం ఏంటి, క్రైస్తవుడిగా మనం ఎందుకు కొనసాగించడం అని పౌలు గారు మాట్లాడుకుంటూ వస్తూ మీకు సిగ్గు రావాలి, ఈ లోకాన్ని అనుభవించడం కొరకు మీరు వెళ్తున్నారు,
పాప ప్రవర్తన మానండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. ఇది లోకపు మాయ, ఈ లోకపు ఉద్దేశాలు అవి. తిన్నామా, తిరిగామా, తెల్లారిందా, అది మనిషి జీవితం. కాబట్టి ఇక్కడే సుఖపడాలి అనుకునేది మనుషులు అభిప్రాయాలు. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు సంఘములో ఒక వాళ్ళు ఉంటే అసలు మనుషులు అందరికంటే దౌర్భాగ్యులైపోతారని 19వ వచనంలో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ 20వ వచనం నుండి 58వ వచనం వరకు పౌలు గారు సుదీర్ఘంగా మృతుల పునరుద్ధానం ఉంది అని చెప్పడం ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకనే క్రైస్తవ విశ్వాసాలు మారిపోయాయి అని చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానం గురించి, యుగయుగాలు ఉండే జీవితం గురించి యేసుక్రీస్తు నమ్ముకోవాలి, కానీ 60-70 సంవత్సరాల జీవితం కొరకు నమ్ముకుంటున్నారు. అందుకనే 60-70 సంవత్సరాల జీవితం కొరకు నమ్ముకునే వారు అందరూ అంటాడు, మనుషులందరికంటే మీరు ఏమైపోతారు? దౌర్భాగ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అలా తిరిగి లేవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అన్న విషయాన్ని 7 విషయాలను గమనిద్దాం. కాబట్టి ఇక్కడ కూర్చుని వారు కూడా మృతుల పునరుద్ధానం ఉంది 100% నేను నిజంగానే ప్రభుతో యుగయుగాలు ఉంటాను అని నిరీక్షణ కలిగి ఉంటేనే క్రైస్తవుడిగా మీరు కొనసాగించండి. మనం ఎందుకు పలానా మతాన్ని వదిలిపెట్టాం, మనం ఎందుకు పలానా దాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాం అని అంటే ఎక్కడేదో మేడలు మిద్దులు సంపాదించాలని, ఎక్కడేదో మనశ్శాంతి అని కాదండి. మన మనశ్శాంతి కొరకు మనకు రావక్కర్లేదు. 4 చెట్లు పుట్లు ఎక్కడో కూర్చుంటే అక్కడ కూడా మనశ్శాంతిగా ఉంటుంది. దేవుడు సన్నిధికి వచ్చేది దేవుడు సత్యాలు తెలుసుకోవడానికి, దేవుడు మనకి ఇవ్వబోయే నిత్య జీవితాన్ని సంపాదించుకోవడానికి, సిద్ధపడడానికి మనం వచ్చాము ఇక్కడికి. కాబట్టి నా మనసు ప్రశాంతంగా లేదు, చర్చికి వెళ్తే మనసు ప్రశాంతంగా వస్తుంది అని కొంత అనుకుని ఉంటారు. సంఘానికి వచ్చింది నువ్వు సైకలాజికల్గా నెమ్మది పొందడానికి కాదు, లేదా కొంతమంది ఉద్రేకపరిచి ఏమండి ఏడిస్తారట, ఏం పోద్దటండి, మనసు బాధపోద్దంట. అలా నీ బాధ అంతా పోగొట్టుకోవడం కాదు, అసలు నీ జీవితం పట్ల దేవుడికి ఎంత గంభీరమైన ఆశ ఉందో, యుగయుగాలు ఆయనతో పాటు ఉండే గొప్ప జీవితాన్ని మానవ లోకానికి అందిస్తుంటే మనుషులు చిన్న చిన్న వాటి కొరకు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, నిత్య జీవితాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి అలాంటి ఈ లోకపు ఆలోచనలతో మనం క్రైస్తవ్యంలో కొనసాగలేము. ఒకవేళ కొనసాగినా దేవుడికి అది ఇష్టం ఉండదు. కాబట్టి మృతుల పునరుద్ధానం, యుగయుగాలు ఉండే జీవితం, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మానవ లోకానికి ఆ గొప్ప అవకాశాన్ని ఆయన ప్రసాదించాడు. కాబట్టి అందువల్ల మనకు కలిగే లాభం ఏంటి? యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానంగా ఆయన అవ్వడం వల్ల కలిగే లాభం ఏంటి అని బైబిల్లోంచి మనం గమనిద్దాం. మీరు గమనించండి, చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాజరు గారు కావచ్చు, యాయూరు కుమార్తె కావచ్చు, అబిత కావచ్చు, పాత నిబంధనలు ఉన్నవారు కావచ్చు, కొత్త నిబంధనలు ఉన్నవారు కావచ్చు. అయితే వాళ్ళు తిరిగి లేచి మళ్ళీ ఏమైపోయారు? మళ్ళీ చచ్చిపోయారు. యేసు ప్రభు తిరిగి లేచింది అలా కాదు. కాబట్టి మృతుల పునరుద్ధానం మరలా నాశనానికి వెళ్ళిపోయే శరీరం మనకి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారితో ఎవరిని కంపేర్ చేయకండి. ఆయన ఒక యూనిక్, ఆయన ప్రపంచానికి ఈ లోకానికి మలుపురాయి. ఆయన అన్నిటికీ మలుపే, అన్నిటికీ ఆయన మార్పే, పెనుమార్పు. ఆయన ప్రతి మాట కూడా ఈ లోకంలో ఎవరు వాడందండి. నీ శత్రువుని ప్రేమించు, ఎంత గొప్ప మాట. ఏ మాట మీరు తీసుకోండి, యేసుక్రీస్తు వారు చెప్పే ఆ స్థాయి ఈ లోకంలో మనిషి అందుకోలేడు. కాబట్టి క్రీస్తు చనిపోయి తిరిగి రావటం వల్ల మనకు కలిగే 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు, మనకి యేసుక్రీస్తు వారి ద్వారా కలిగే గొప్ప విషయాల్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిది మనకి నిరీక్షణ యేసుక్రీస్తు వారు కలిగించారు. చదువుదాం బైబిల్లో నుంచి. దశలను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటం వల్ల, పునరుద్ధారణ అవ్వడం వల్ల మనకేంటి లాభం? మనకేంటి అంటే ఈరోజు ధైర్యంగా గుండెల మీద చేసుకొని మనం ఉండొచ్చు. ఏ విషయంలో ఉండొచ్చో చదువుదాం. భక్తుడు ఏమంటాడో చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని, యేసు ప్రభు నమ్మకుండా ఉన్న వాళ్ళకి నిరీక్షణ లేదు, భవిష్యత్తు గురించి ప్రణాళిక లేదు, ఏమవుతామో తెలియదు. నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి, నిద్రపోతున్నారంటే రాత్రి నిద్రపోతున్నారు కాదండి, చనిపోయిన వారి గురించి బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమంటుందంటే చాలామందికి వాళ్ళ తాతయ్య ఏమో తెలియదు, వాళ్ళ మా అమ్మ ఏమైందో తెలియదు, చనిపోయిన వారు ఏమైపోతున్నారో తెలియదు. వాళ్ళ గురించి బాధపడుతుంటారు. అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, అయ్యో మా తాత చచ్చిపోయాడు, మా అత్త చచ్చిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారో, ఎక్కడున్నారో.
మానవ లోకం చాలా గందరగోళంలో ఉంది, ఏడుస్తున్నారు. అయితే నువ్వు దేవుడిని నమ్ముకున్న వాడిగా ఇతరుల వలె నిరీక్షణ లేని వారిలాగా, వాళ్ళకంటూ ఒక ధైర్యం లేదు, దుఃఖ ముఖాలతో ఉన్నారు, అలా నువ్వు ఉండకూడదు. నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా ఆయన వారితో కూడా యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తాడు భూలోకానికి. ఆ ఆత్మలన్నీ ఈ మట్టి దేహాల్లోకి వెళ్తాయి, అవి తిరిగి లేస్తాయి. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. నిజంగానే మరణం తర్వాత మేము ప్రభుతో ఉంటాం, పరలోకంలో ఉంటాం, ధైర్యం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధరణ అవ్వడం వల్లే మనకి ఈ యొక్క గొప్ప ధైర్యం కలిగి జీవిస్తున్నాం అని పౌలు గారు చెప్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదేనా. మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల అక్షయమైన నిరీక్షణ, వాడబారినది. మానవ జీవితం వాడిపోయిందండి. ఎంత నిగారింపు కనబడిన ముఖమైనా సరే కొన్ని రోజులకి ఏమైపోద్దండి, వాడిపోద్ది. కాబట్టి వాడిపోయే జీవితం మంది. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకు కలిగే నిరీక్షణ ఏంటంటే వాడబారినదియు స్వాస్థ్యం మనకు ఉందని కలిగినట్లు ఆయన కాబట్టి మనల్ని ఆ స్వాస్థ్యానికి మనల్ని వారసుడిగా యేసుక్రీస్తు వారు మనల్ని చేశారు అని బైబిల్ చెప్తుంది. 6వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారు సజీవుడిగా లేవటం వల్ల, మృతుల పునరుద్ధరణ అవ్వడం వల్ల మనకి మరణం తర్వాత మరణించిన వారి గురించి అధైర్యపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో వారికి మరణం తర్వాత యుగాలు దేవుడితో పాటు వాడబారిని స్వాస్థ్యము, ఆస్తి, జీవం మనకుంది అని బైబిల్ బోధిస్తుంది. చదువుదాం. 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలనే ఉండి పరలోకంలో తెరలోపలికి ప్రవేశిస్తుంది. మనం గమనిస్తే ఒక సముద్రంలో ఒక ఓడ కానీ ఒక పెద్ద షిప్ కానీ అటు ఇటు అలా కదిలిపోకుండా, అది చల్లాచెదరైపోకుండా లంగర వేస్తాడు. బలమైన ఇనప బాణం గుర్తులాగా ఉందని దాన్ని వేస్తాడు. అదేం చేస్తుంది, పట్టి ఉంచుతుంది. మనం విశ్వాసములో తొలగిపోకుండా, ఇటు అటు అయిపోకుండా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఆ గొప్ప సత్యం ఒకవేళ మన హృదయాల్లో ఉంటే మనం కదిలింపబడం. మన విశ్వాస జీవితంలో తొలికిసలాడం, అప్పటికే క్రైస్తవుడిగా ఆనందించడం, అప్పటికే ఏం దేవుళ్ళు అని అనుకోవడం, అలాంటి కన్ఫ్యూజ్ మనకు ఉండదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకు ధైర్యము, నిరీక్షణ, స్వాస్థ్యము కలిగింది అని బైబిల్ పదే చెబుతుంది. రెండో విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన అని బైబిల్ చెబుతుంది. అది ఎలా సాధ్యము అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల సాధ్యమైంది. ఎందుకంటే ఆయనకి ఇంకా చావు లేదు కాబట్టి. యుగాలు ఆయన పరిపాలించడానికి గొప్ప అర్హుడుగా మనకి మృతుల పునరుద్ధానం వల్ల సాధ్యమైనట్టుగా బైబిల్ చెబుతుంది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఆకాశమందు ఆసీనుడగు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై. మీరు గమనిస్తే యేసుక్రీస్తు గారి గురించి ఈ యొక్క కీర్తన అంతా కూడా అక్కడ రాయబడింది. మనం గమనిస్తే
యేసుక్రీస్తు ఆ యొక్క ఆధిపత్యానికి మానవ అధికారులు ఆపలేకపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పొంతు పిలాతు పనిచేశాడు, అన్నయ్య కయాపాలు పనిచేశారు. అధికారులు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు యొక్క అధికారానికి, ఆ అందలానికి మనుషులు అధికారాలు మానవ లోకం ఆపలేకపోయింది. అంతేకాదు పాప బలహీనతలు ఆయన ఆపలేదు అని మనం చూస్తున్నాం. అంతేకాదు సాతానుడు యేసుక్రీస్తుని ఆయన మృతుల పునరుద్ధరణై యుగయుగాలు ఏలే ఆ గొప్ప చక్రవర్తిగా వెళ్ళడానికి సాతానుడు ఆపలేకపోయాడు అని మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించే స్థాయిలో. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి అధికారం కూడా యేసుక్రీస్తు నామాన్ని స్మరించే గొప్ప ఆధిక్యతలోకి యేసుక్రీస్తు వారు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి కారణం ఏంటంటే ఆయన మృతుల పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చాడు. పరలోకమందును భూమి మీదను పాతాళం మీద నాకు అధికారం ఇవ్వబడింది అన్నాడు. అనే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా నిరంతరము స్తోత్రాలుగా అధికారిగా కూర్చోడానికి మృతుల పునరుద్ధానమే కారణమని మనం చూడగలం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి ఆధారం యేసుక్రీస్తు వారు. చనిపోయి తిరిగి మనం బతుకుతామనడానికి మనకి ఆధారం ఎవరండి? మనకి ఎవిడెన్స్ ఎవరు? సాక్ష్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకి తెలిసింది, మనకి దేవుడు అందించిన ఆశీర్వాదాలు ఏంటి అని చూస్తే మనకి నిరీక్షణ కలగడం కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని, మనం మరణిస్తున్న వారి గురించి దుఃఖముఖులై ఉండకూడదని, మనం ధైర్యం కలిగి ఉండాలని, మనకు వాడబారిన స్వాస్థ్యం ఉందని మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ మానవ లోకంలో ఈ అధికారమైన సాతాను శక్తులైన ఆయన ఆపలేదని, పరలోక సింహాసనం మీద ఆయన కూర్చున్నాడని, శాశ్వత కాలపు రాజుగా స్తోత్రాలుగా ఉన్నాడని చూస్తున్నాం. మూడో విషయాన్ని మనం గమనిస్తే చనిపోయిన తర్వాత తిరిగి లేవటానికి మనకి ఆధారం యేసుక్రీస్తు అండి. చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎందుకు ఆయన్ని ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు? అందరిని ఒకేసారి లేపొచ్చు కదా అని అంటే దానికి కూడా కారణాన్ని చెబుతూ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 31వ వచనాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. 17:31 అపోస్తల కార్యాలు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని ద్వారా నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినమును ఒకటి నియమించాడు. మృతుల్లో నుండి ఆయన్ని లేపునందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మనుషులందరికీ ఆధారం, మనుషులందరికీ ఒక ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తునట చనిపోయి తిరిగి లేచి ఆ ప్రథమ ఫలముగా ఆయన్ని లేపాడు. ఆయన్ని లోకమంతా నమ్మింది, నమ్మడానికి ఆధారం కలగజేశాడు. మీరు గమనించండి, ఈ మాట 2000 సంవత్సరాల కింద రాయబడింది. యేసుక్రీస్తు వారు చనిపోయిన ఒక 35 సంవత్సరాల తర్వాత సుమారు రాయబడింది ఈ కొరింథీయులకు రాసిన ఈ అపోస్తల కార్యాలు ఇవన్నీ కూడా. అప్పటికే చక్రవర్తులు కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. లోకాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తులు, సామాన్యులు కాదు. ఏంటో యేసుక్రీస్తు గురించి ఆయన చనిపోయి తిరిగి లేచారంట, ఏంటి చెప్పండి అని రోమా చక్రవర్తులు మాట్లాడడం మనం చూస్తున్నాం. అందుకని పౌలు గారు అంటారు, ఇది ఒక మూలం జరిగింది కాదు, ఎవరికి తెలియంది కాదు, అందరికీ తెలుసు అని పౌలు గారు కూడా చక్రవర్తులతో మాట్లాడుతుంటారు. అందుకని మనం గమనిస్తే లూకా గారు రోమా అధికారులకి రాస్తాడు లెటరు. అందుకని ఓ థియోఫిలా అంటాడు. లూకా సువార్త కావచ్చు, అపోస్తల కార్యాలు కావచ్చు, రోమిలికి ఆ యొక్క ఉత్తరాన్ని ఆయన రాస్తాడు. లూకా సువార్త కావచ్చు లేదా అపోస్తల కార్యాలు కావచ్చు. ఎవరికి? రోమిలికి. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభుని మనిషి అనుకోరు, దేవుడు అనుకుంటారు. అందుకని నేనేమంటే ఆయన మనిషి కుమారుడు, ఆయన మనిషిగానే వచ్చాడు, కానీ 100 పాళ్ళు ఆయన మనిషిగా జీవించాడని చెప్పి ఆదాము దగ్గర నుండి వంశావళి తీసుకొస్తారు యేసుక్రీస్తు ఎవరని లూకా సువార్త 3వ అధ్యాయంలో. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు మనిషి కాదు, ఇన్ని అద్భుతాలు చేశారంటే చనిపోయి తిరిగి లేచారంటే మనిషి కానే కాదు, ఆయన దేవుడు, మనం మనుషులు అనుకుంటున్నారు. అందుకని నేనేం చెప్పాడంటే లేదు, ఆయన మనిషిగా వచ్చాడు, మనకి కూడా అట్టి జీవితం ఉంది. ఆయన మనిషిగా 100 పాళ్ళు మనిషి
అని లూకా గారు ఆ అధికారులకి ఆయన ఉత్తరం రాస్తారు. కాబట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆధారం కలగజేశాడు. చనిపోయిన తర్వాత జీవితం ఉందనడానికి మీరు గమనించండి. మ్యాథమెటిక్స్లో ఆ లెక్కలు ఏమని ఇచ్చినప్పుడు అధ్యాయంలో ఒక లెక్కని ముందు ఎగ్జాంపుల్కి ఇస్తారు. ఆ సూత్రాన్ని పట్టుకొని ఆ ముందు ఒక లెక్కని ఎగ్జాంపుల్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చేస్తాడు వాడు. ఇగో ఈ సూత్రంతో చేస్తే మిగిలిన అన్ని లెక్కలు కూడా సమాధానం వస్తాయని. కాబట్టి ఈ లోకానికి ఆధారం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోయిన తర్వాత జీవితం ఉందని ఈ లోకానికి నమ్మించడం కొరకు ఎగ్జాంపుల్గా ఆధారంగా యేసు ప్రభుని దేవుడే సజీవంగా లేపాడు. అందుకే అక్కడ రాయబడుతుంది, ఆయన వచ్చేటప్పుడంట ఆయన వారు తిరిగి బ్రతికించబడతారు. ఎవరు వారు? నిజంగానే క్రీస్తు తాలూకుగా మనం ఒకవేళ జీవిస్తే ఆయన వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం. కాబట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకి నిరీక్షణ వచ్చింది. మనకి యుగయుగాలు మనల్ని పరిపాలించే రాజు అధికారిగా ఒక ఆయన ఉన్నారు. అంతేకాదు మనకు ఆధారం. చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అని అడిగితే చూపించంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆయనే మనకి ఆధారం. నాలుగో విషయాన్ని గమనిస్తే మన పాపానికి పెనాల్టీ, మన పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారు చేశారు సిలువలో. ఏం చేస్తారండి? కాబట్టి మన పాపానికి శిక్ష అంతా భరించాడు. మనం ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు ఆలోచనలు, అన్ని విషయాలకి ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. నేను దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఏమనుకునేవాడంటే, బాప్తిసం తీసుకున్నంత వరకు అన్ని పాపాలు కడుగుతాడు కదా, ఎక్కడ మళ్ళీ కౌంట్ అయిపోతే అనుకునేవారు. కాదండి, బాప్తిసం తీసుకునే అప్పటి వరకు చేసిన పాపాలు కడిగి వేస్తాడు. తర్వాత నుండి మరణం వరకు మనం చేసే పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, వాటికి కూడా రక్తాన్ని ఆయన చెల్లించాడు. లేకపోతే తర్వాత ఏంటి, మనం పరమపవిత్రులకు జీవిస్తున్నాం ఏంటి? ఎన్ని లోపాలు ఉంటాయి? ఎన్నిసార్లు దేవుడి యొక్క సంఘానికి కావచ్చు, వాక్యానికి కావచ్చు, ఎంతమంది పరిశుద్ధులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఆ పాపాలకు కూడా యేసుక్రీస్తు సిలువలో పాప క్షమాపణ మనకు అనుగ్రహించండి, లేకపోతే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళలేం. చదువుదాం మనం ఒకసారి 6వ అధ్యాయం 23వ రోమిలు రాసిన పత్రిక. కాబట్టి మన పాపానికి మరణానికి శిక్షగా యేసుక్రీస్తు వారు ఆ ధరంతా చెల్లించి, ఆ వేతనమంతా చెల్లించి మనల్కి స్వాస్థ్యాన్ని, రక్షణను దయచేశాడు. ఈ విషయం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మాత్రమే మనకి అది సాధ్యమైంది. మనం ఆ గొప్ప అవకాశాన్ని పొందుకోగలిగాం. 6వ అధ్యాయము 23వ చదువుదాం. యాలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుడు కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి కృప వరంగా ఏం అనుగ్రహించారంటేనండి, ఆయన మనకి నిత్య జీవం అనుగ్రహించాడు. మన పాపానికి శిక్ష అంతా ఆయన భరించాడు, దాన్ని తొలగించాడు అని బైబిల్ చెప్తుంది. 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే, పునరుద్ధానం అనేది ప్రాముఖ్యమైన వాస్తవము, దాన్ని గొప్ప ప్రకటన చెయ్యండి అని బైబిల్లో చెబుతున్నట్టుగా చూడగలం. నేను పుట్టిన రోజుని చెప్పండి అని బైబిల్లో లేదు, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఆ సందర్భాన్ని ఈ లోకానికి ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూడగలం. చదువుతాం. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త చేయండి అని చెప్పాడు. ఏంటి ఆ సువార్త అంటే బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ 4వ చదివితే అక్కడ రాయబడుతుంది, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా 3వ దినం లేపబడ్డాడు. ఆయన మనం గమనిస్తే సువార్త అంటే ఏంటి అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం మన పాపాల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. దీన్ని సువార్త అని చెప్పాడు. ఈ సువార్తను సర్వలోకానికి ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. ఆ విషయాలు మనకి పదే పదే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా మనకి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 47 నుండి 49 వరకు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం అనే ప్రాముఖ్యమైన వాస్తవాన్ని గొప్ప వార్తగా, శుభవార్తగా ఈ లోకానికి ప్రకటించమని దేవుడు మనకి ప్రకటించాడు. కాబట్టి జీవితం అంటే తిన్నాము, తిరిగాము, సంపాదించుకున్నాము, మట్టిలో మట్టిగా కలిసిపోయాము కాదు.
మరణం తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉండే గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన శాశ్వతమైన నిత్య జీవితం మనకు ఉంది అని చెప్పడమే క్రీస్తు మృతుల పునరుద్ధానం వల్ల మనకి ఈ లోకానికి గొప్ప మలుపుని ఆయన తిప్పాడు. లేదంటే మనుషులు ఇంకెందుకైనా రేపు చేస్తాం కాబట్టి శుభ్రంగా ఈ లోకంలోనే తిందాం, ఈ లోకంలో అనుభవిద్దాం, ఏ అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా తప్పు లేదు అనేటట్టుగా మనిషి అలాంటి భ్రమలోకి వెళ్ళిపోయాడు. అందుకని మానవ జీవితాన్ని కొత్తగా యేసుక్రీస్తు వారు మార్చాడు. లేదు లేదు లేదు, ఈ జీవితంలో మనం పవిత్రంగా జీవించాలి, యుగాలు ఉండే జీవితాన్ని మనం పొందుకుంటాం, ఈ లోకంలో మనం నీతిగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి నిత్య జీవితాన్ని ఇస్తున్నాడని, మానవ జీవితాన్ని సంపూర్ణంగా కొత్త మలుపుకి గొప్పగా ఆయన మార్చినట్టుగా చూడగలం. 47 నుండి 49 వరకు చదువు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణను ప్రకటించబడిననియు. కాబట్టి మనం గమనిస్తే సమస్త జనులకి మీరు ప్రకటించండి, మారు మనసు గురించి చెప్పండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, మనకి అట్టి జీవితాన్ని ఆయన ఇస్తున్నాడు అని చెప్పారు. ఈ సంగతులకు మీరే సాక్ష్యం. మనం 6వ విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకేం ఉపయోగం అని మనం చూస్తేనండి, మనకి కొత్త శరీరాలని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ శరీరం అండి? మీ శరీరం బ్రాకెట్లు మీరు అక్షయమైన శరీరం అని రాసుకోవచ్చు. ఏ శరీరం అమ్మా? అక్షయమైన శరీరం. అందుకే ఈ శరీరానికి ఆ శరీరానికి ఎంత పొంతన ఉండదో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతులను తిరిగి లేవటం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం మనం చూస్తే 6వది, మనకి కొత్త శరీరాలని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అక్షయమైన శరీరాలని మనకి ప్రభు ఇవ్వబోతున్నాడు. చూద్దాం 3వ అధ్యాయము 20-21. మన పౌరస్థితి, మనం అంతా పరలోకానికి చెందిన వారం, అక్కడ ఇక్కడికి వచ్చిన వారు, కొద్ది కాలం మట్టి దేహాల్లో ఉంటున్నామని బైబిల్, మన యాత్రికులమని పరదేశస్తులమని బైబిల్ చెప్తూనే ఉంది. అందుకని పౌలు గారు అంటున్నారు, మనము పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము మనం కనిపెడుతున్నారు లేదా? కనిపెడుతున్నారా? యేసు ప్రభు ఎప్పుడు వస్తావు నువ్వు? మేడ మీదకి వెళ్ళి చూస్తున్నారా? కనబడుతుందా లేదా? ఫ్లైట్ వస్తుందా లేదా? నిజంగానే క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా మనకి అట్టి నిరీక్షణ ఉండాలి. పౌలు గారు అంటారు, నేను ఇరిక్కిరి పడిపోయాను అంటాడు. భూమి మీద బతుకుండి సేవ చేయడం చాలా అవసరం, కానీ ప్రభుత్వం ఉండడం నాకు ఇంకా సంతోషం. కాబట్టి నిజంగానే క్రైస్తవులుగా ప్రభుత్వం ఉండడం కొరకు నిత్య జీవితాన్ని ఆయనతో పాటు ఆ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారితో పాటు ఉండాలనే ఆశ తృష్ణ మనకు ఉండాలి. అందుకని పౌలు గారు అంటున్నారు, ఇగో మనము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడండి? రక్షకుడి నిమిత్తము కనిపెట్టుచున్నాము, సమస్తమును తనకి లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరంగా సమరూపము గలదానిగా మారుస్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనకున్న శరీరం ప్రత్యేకమైందండి. మృతుల పునరుద్ధానం అయిన తర్వాత తలుపులు వేసున్నప్పటికీ లోపలికి యేసుక్రీస్తు వచ్చినట్టుగా మనం చూస్తాం, మారు రూపం గలవాడుగా ఉన్నట్టుగా చూస్తాం. అంతేకాదు ఇంకా గొప్ప సత్యాన్ని మీరు గమనించారు లేదో, యోహాను సువార్తలోని మగ్దలని మరి యేసుప్రభు ముట్టుకోబోతుంది. అప్పుడు ఆయన అంటాడు, నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 8వ వచనంలోని మగ్దలని మరియా ఉంటుంది, మరికొంతమంది స్త్రీలు ఉంటారు, యేసుప్రభు ముట్టుకుంటారు. సమాధి దగ్గరికి 4 సార్లు 4 గుంపులు వెళ్తాయి యేసుప్రభుని చూడడానికి, సమాధి చెక్ చేయడానికి. ఎన్నిసార్లు వెళ్తారు? 4 సువార్తలు మీరు గమనిస్తే 4 గుంపులు వెళ్తాయి. మొట్టమొదటిసారి ఎవరు లేనప్పుడు కూడా మగ్దలని మరి వెళ్ళిపోద్ది. విచిత్రం అంటే 4 గుంపుల్లో 4 సార్లు కూడా మగ్దలని మరి ఉంటుంది. ఆవిడకి అంత ఇంట్రెస్ట్ యేసుప్రభు అంటే, అంత ప్రేమ. మీకు కూడా కదా, ఇప్పుడు ప్రార్థన పెట్టిన వస్తారు, సాయంకాలం ప్రార్థన పెట్టి వస్తారు, రేపు పెట్టిన వస్తారు కదా. మళ్ళాంటి విశ్వాసం, మళ్ళాంటి భక్తి ఆవిడకి కూడా. కాబట్టి ఆవిడ ఏం చేద్దంటే యేసుప్రభు అందరికంటే ముందు వెళ్ళిపోద్ది, తర్వాత స్త్రీలందరూ వచ్చినప్పుడు వస్తుంది, పేతురు గారు వచ్చినప్పుడు వస్తుంది, మిగిలిన అందరూ వచ్చినప్పుడు వస్తుంది. 4 సార్లు వస్తుంది ఆవిడ, మీరు సందర్భాలు గమనిస్తే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అందరికంటే ముందు వచ్చింది, సూర్యోదయం అవ్వక ముందు వస్తుంది. యోహాను సువార్త మనకి
20 అధ్యాయంలో కనబడుతుంది. సూర్యోదయం పెందలకాడ వచ్చేస్తుంది. అప్పుడు యేసుప్రభు సమాధిలోంచి బయట ఉంటారు, కానీ ఆవిడ తోటబలు అనుకుంటుంది, ఇంకా చీకటిగా ఉంటుంది. అక్కడ రాయబడుతుంది, ఈవిడ మనస్సు కకావికలం అయిపోయి బాధతో వేదంతుంది, యేసుప్రభుని గుర్తుపట్టలేకపోతుంది. యేసుప్రభుతో మాట్లాడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఈయన ప్రభు అని తెలుసుకున్నప్పుడు ముట్టుకోబోద్దమ్మా, ముట్టుకోవద్దమ్మా, నేను ఇంకా తండ్రి ఎద్దుకు ఎక్కిపోదు అంటాడు. కానీ 28 అధ్యాయం మత్తయి సువార్త 8 వచ్చిన వచ్చేసరికి సూర్యోదయం అయిన తర్వాత రాయపడతా వచ్చిన మీరు చదివితే 8 వచనంలోని కొంతమంది స్త్రీలు వస్తారు, యేసుప్రభుని చూస్తారు, పాదాలు ముట్టుకుంటారు, అప్పుడు ముట్టుకొని ఇస్తాడు. అంటే ఈలోపు ఏమైందనమాట, పరలోకానికి వెళ్ళి భూమి మీదకి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు. వీళ్ళు సమాధి దగ్గరికి ఇంకో గుంపు వచ్చే లోపే పరలోకానికి వెళ్ళడం, దేవుడికి తండ్రి దేవుడు తన దేహాన్ని చూపించడం, వచ్చేయడం కూడా అయిపోయింది. అంటే అక్షయమైన శరీరానికి అంత గొప్ప శక్తులు ఉంటాయి. అమెరికాకు కూడా నిమిషంలో వచ్చేయచ్చు. ఇప్పుడు వెళ్ళాలంటే మన నిద్రలో వెళ్తాం కల్లోని, నిజానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కానీ అక్షయమైన శరీరానికి అంత గొప్ప ప్రత్యేకతలు ఉంటాయి. అందుకని అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తు వారట మన దేన శరీరాల్ని తన మహిమ గల శరీరం సమరూపంగా మారుస్తారంట. చదువుతాం మనం ఒకసారి. 1 కొరింథీ 15 అధ్యాయం 42 నుండి 47 వరకు. నిజంగానే అలాంటి శరీరం మనకు వస్తాడా దేవుడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆల్రెడీ ఈ శరీరాన్ని ఎవరిచ్చారమ్మా? ఈ శరీరం కొరకు మనం ఏమి చేయలే. ఈ శరీరాన్ని, జీవితాన్ని, లోకాన్ని ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు చెప్తున్నాడు, అమ్మ ఇగో పాడైపోయే శరీరం ఉన్నా, క్షయమైపోయే శరీరంతో నన్ను స్తుతించు, నన్ను గణపరచు, నన్ను నమ్ముకో, నన్ను ఆరాధించు, నా సేవ కొరకు ఉపయోగించిన శరీరాన్ని నీకేం చేస్తానంటే యుగయుగాలు ఉండే శరీరాన్ని ఇవ్వబోతున్నాను చెప్పాడు. అర్థమైందండి? ఏమీ చేయకుండా ఉన్నప్పుడే మనకి ఈ శరీరం ఇచ్చాడు. ఈ లోకాన్ని ఇచ్చిన దేవుడు ఇంకో లోకం ఇవ్వడా, ఇంకో శరీరాన్ని ఇవ్వడా? ఇది ఇచ్చాడు కదా, ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఖచ్చితంగా 100 రూపాయలు ఇస్తాడు. చదువుదాం మనం ఒకసారి. 1 కొరింథీ 15 అధ్యాయము 42 నుండి 47 వరకు చదువుదాం. శరీర పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైపోయేది. క్షయమైపోయేది అంటే ఏంటండి? క్షయం అంటే తరిగిపోయేది, నశించిపోయేది. మన శరీరం తరిగిపోతుందండి. మీరు గమనించండి, యవ్వన బిడ్డలు 19-20 సంవత్సరాలకు వచ్చేసరికి 11-12 సంవత్సరాల నుండి గొప్ప నిగారింపుగా కనబడుతుంటారు. వాళ్ళ ముఖంలో గ్లో పెరుగుతుంటుంది కదా, అందం పెరుగుతుంటుంటారు. చిన్నప్పుడు అందం కంటే యవ్వన కాలంలో ఉన్న అందం కానీ సౌందర్యం కానీ అలా పెరుగుతూ ఉంటారు. ఒక 25 వరకు పర్లేదు, ఒక 35-40 సంవత్సరాల నుండి అందం తరుగుతుంటుంది. ఆమె ఏమవుతుంటుంది, 40 సంవత్సరాలు వచ్చేసరికి 40 సంవత్సరాల నుండి ఏమవుద్దంటే కొత్త కణాలు లేట మన సెల్స్ పుట్టించట. ప్రతి కణం కూడా కొన్ని లక్షల కణాలని రోజు పుట్టిస్తుందండి. ఆ పుట్టిస్తుంటే అందం పెరుగుతూ ఉంటుంది. కొన్ని కణాలు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోతున్నా ఇంకా కొత్త కణాలు పుట్టడం వల్ల అందం పెరుగుతుంది, బలం పెరుగుతుంది. కానీ ఒక 35-40 సంవత్సరాలు అయ్యేసరికి ఈ కణాలని లక్షలు పుట్టించడం మానేస్తాయి సెల్స్. అందుకే డెడ్ అవుతుంటాయి. అందుకని కండలు ఉన్నప్పుడు ఈ కండలు ముసిలేసరికి ఏమైపోతాయి, ఇలా అవుతుంది. అదే వయసులో ఉన్నప్పుడు టింగ రంగంలాగా తిరుగున్న వ్యక్తి ఏమో. కాబట్టి కణాలు చచ్చిపోతుంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ శరీరం ఏంటండి, క్షయమైపోయే శరీరం. ఏంటమ్మా? క్షయమైపోయే శరీరం. క్షయమైందిగా భూమిలో విత్తపడుతుంది. అంటే అక్షయమైందిగా ఇంకా తరగని నాశనం కానీ శరీరం మనకు రాబోతుంది, లేపబడుతుంది. ఈ శరీరం బలహీనమైందండి. బలహీనమైంది కాదా? కాబట్టి ముసలితనం ఉంటుంది ఈ శరీరానికి. అమ్మ ఉంటుంది, ఉండదా? ఏమండి, ఈ శరీరం బలహీనమైంది. శరీరం చాలా విపరీతంగా నశించిపోవడానికి 100 రూపాయల అవకాశం ఉన్న శరీరం. ఇలాంటి శరీరాన్ని అంట దేవుడు అంటే ఏం చేస్తారమ్మా, బలమైనదిగా లేపడుతుంది. ఇప్పుడు బలహీనమైంది, అప్పుడు బలమైనదిగా లేపబడుతుంది. దీనికి ఘనతేం లేదండి, ఘనతేం ఉండదు దీనికి. ఆత్మగా వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్కరోజు కల్లా కంపు స్టార్ట్ అయిపోద్ది. 2 రోజుకి 3 రోజుకి ఇంకా ముక్కు మూసుకోవాల్సిందే. చచ్చిపోయిన తమ్ముడైన కంపు కామన్నట్టుగా దీన్ని తట్టుకోలేము. ఘనహీనమైన శరీరంగా వెత్తబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది.
కాబట్టి మనం గమనిస్తే పౌలు గారు అంటున్నారు, దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, ఈ శరీరాలు బలహీనమైనవి, ఈ శరీరాలు తాత్కాలికమైనవి, ఈ శరీరాలు అమరత్వం లేనివి. కాబట్టి అమరత్వం కలిగిన గొప్ప శరీరాన్ని, గొప్ప దేహాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు అని బైబిల్ చెప్తుంది. దానికి ఆధారం ఏంటంటే దానికి యేసు ప్రభువే మనకి ఆధారం, మనకి ఎగ్జాంపుల్. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానం అవడం వల్ల ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. మహిమ గల శరీరం మనకు వస్తుందండి, గొప్ప శరీరం, బలహీనత లేని శరీరం మనకు రాబోతుంది. కాబట్టి ఇక్కడ శరీరంతో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు, అర్జెంటుగా ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలి. ఏ స్కీము? యేసు ప్రభుని నమ్ముకొని యేసుక్రీస్తుకి నమ్మకంగా మన దేహాలని దేవాలయంగా దేవుడి సేవకు మనం ఇవ్వాలండి. ఇస్తే అని అంటున్నాడు, అమ్మ రండి పాత శరీరాన్ని ఇవ్వండి, కొత్త శరీరాన్ని ఎత్తనంటాడు. అప్పుడప్పుడు వస్తుంటారు, మీ పాత ఫ్రిడ్జ్లు కొంటాం, పాత టీవీలు కొంటాం, మీరు రావక్కర్లేదు మేమే వస్తాం అంటుంటారు కదండి. ఇప్పుడు యేసు ప్రభు ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇగో బలహీనమైన మీ శరీరాలని బలమైనగా లేపుతాను నేను అన్నాడు. గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణ పొందలో దయచేసి ఆఫర్ ఈరోజే ఏమండి, మళ్ళీ రేపు మనం ఉంటామో తెలియదు. కాబట్టి ఎవరైతే రక్షణ పొందలేదో అర్జెంటుగా వారు రక్షణ పొందాలి. కాబట్టి బలహీనమైన శరీరాలని బలమైనవిగా దేవుడు మారుస్తాడు. గొప్ప ఆధిక్యత, ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆఖరి దేవుడే విషయాన్ని మనం గమనిస్తేనండి, యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడిగా మనకున్నాడండి. యేసుక్రీస్తు వారు మన బలహీనతలు మనకు తెలుసు, మన బలహీనతలు మనకంటే ఎక్కువ యేసు ప్రభు తెలుసు. నిజంగానే యేసుక్రీస్తు వారు మన కోసం ఇక్కడ శ్రమ పడ్డాడు, ఇక్కడ మన కోసం చచ్చిపోయాడు. ఆయన ఇక్కడ మన కోసం చచ్చిపోయి పరలోకానికి వెళ్ళి ఖాళీగా లేడండి. పరలోకానికి వెళ్ళి మనకి నిత్యత్వం ఇవ్వడం కొరకు, నిత్యం ఆ మహిమ ఇవ్వడం కొరకు మనం ఏదైనా పొరపాట్లు చేస్తే మన గురించి అంట పరలోకపు తండ్రిని బతిమలాడుకుంటున్నట, ప్రార్థన చేస్తున్నట. ఎవరమ్మా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంత మంచి వాళ్ళంటే ఎక్కడా మన కోసం కష్టపడ్డాడు, అక్కడికి వెళ్ళి మళ్ళా అప్లికేషన్ మీద అప్లికేషన్. ఎవరికి? పరలోకపు తండ్రికి. చర్చి సరిగ్గా రావట్లేదు, ఈయన్ని లేపేద్దాం అని సాతాను వచ్చి మాట్లాడుతుంటుంది దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, లేదు లేదు లేదు, పునరుద్ధానానికి వస్తారు, సెలవు పెట్టుకొని వస్తారు, ఉంచు 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 మారుతారేమో అంటున్నాడు. లేదు 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 లేదు, ఇలా మన పొరపాట్లన్నీ సాతానుడేమో కంప్లైంట్ ఇస్తుంటాడు దేవుడి దగ్గర. యేసుక్రీస్తే మన గురించి ఏం చేస్తారంటే చూద్దాం. మనం ఒకసారి 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24-25 మనం చూద్దాం. కాబట్టి మన కొరకు ఆయన ప్రార్థించేవాడుగా, మనకి సహాయం చేసేవాడుగా, మన బలహీనతలను తెలుసు, ఆయన మనకు సహాయం చేసేవాడుగా, మనల్ని లోక సమస్యల నుండి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, అవిశ్వాసంలో నుంచి సంపూర్ణ స్థితిలోకి వెళ్ళడం కొరకు ఆయన మనకు సహాయం చేయడానికి 100 పాళ్ళు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు సహాయం చేస్తున్నాడు కూడా, మన కోసం ప్రార్థిస్తున్నాడు కూడా. చూద్దాం మనం ఒకసారి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వమును కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారందరి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించాడు. కాబట్టి ఆ నిరంతరం ఉండే జీవితంలో ఆయన ఖాళీగా లేడు. మనకందరినీ సంపూర్ణంగా చేయడం కొరకు, మనకందరికి ప్రార్థన చేయడం కొరకు, మనందరినీ కాపాడడం కొరకు ఆయన తగినవాడు, ఆయనే మనకు తగినవాడు అని చెప్తుంది. హెబ్రీ 4వ అధ్యాయంలోని 15-16 వరకు మనం చూద్దాం. కాబట్టి మన ప్రతి బలహీనత అని తెలుసు, ఆ బలహీనతలన్నింటిలో ప్రభు మనకు సాయం చేస్తాడు. మీరు గమనించండి, నన్ను ఎవరైనా అవమానించారు అని అనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ అవమానం యేసు ప్రభు జరిగింది. ఆ అవమానంలో ఆయన నీకు సాయం చేస్తాడు. ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలా మనం దాటగలగాలి. మనం ఎవరైనా ప్రేమించాం కానీ తిరిగి ప్రేమకి తగిన ప్రేమను పొందుకోకుండా ఒకవేళ అపకారం పొందుకోనుకోండి, దాన్ని మనం ఎలా తట్టుకోవాలి? మనకంటే ఎక్కువగా యేసుప్రభు ప్రేమించాడు కానీ యేసుప్రభుకి అపకారం చేశారు మనుషులు. దాన్ని నేను ఎలా తట్టుకోవడం, మనకు సాయం చేస్తాడు ఆ కష్టాల నుండి గట్టెక్కడం కొరకు. నిజంగా ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్నది యేసుప్రభు అండి. చూడండి ఒకసారి హెబ్రీ 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో పాటు సమాన అనుభవము లేనివాడు కాదు, ఆయన మనతో పాటు సమాన అనుభవం కలిగిన వాడు ఆయన కూడా. అయితే ఆయన అవన్నిటిని దాటుకుంటూ వచ్చాడు, జయించుకుంటూ వచ్చాడు. సమస్త విషయంలో మన వల్లే శోధించబడి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు గనుక మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో. కాబట్టి మనం ఆయన యొక్క సింహాసనం వద్దకు మనం చేరుకుందాం. ఎందుకంటే ఆయన మనకి సాయం చేస్తాడు. మన సోదరులన్నీ, మనలాంటి సోదరులన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మృతులు పునరుద్ధరణ అవ్వడం వల్ల మనకు యుగ యుగాలు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన మన పక్షాన ప్రార్థిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు అని బైబిల్ చెబుతుంది. మన బలహీనతలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన మనలాంటి బలహీనతలన్నీ జయించాడు ఆయన అని బైబిల్ చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం వల్ల మనకి నిరీక్షణ, ఈ లోకాన్ని పరిపాలించే, యుగ యుగాలు పరిపాలించే రాజుగా ఉన్నాడు. ఆయన మనకు ఆధారం అని బైబిల్ చెప్తుంది. ఆయన మన పాప శిక్ష అంతా ఆయన చెల్లించేశాడు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఇది గొప్ప ప్రకటన, లోకమంతా చెప్పండి, ఈ జీవితం అంటే తినడం కాదు, మరణం తర్వాత యుగాలు జీవితం ఉందని బైబిల్ చెప్తుంది. ఆరో విషయాన్ని మనం చూస్తే మనకు కొత్త శరీరాలు, అక్షయమైన దేహాలు ఇవ్వబడుతున్నాయి అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఆయనకి మనకు సహాయం చేస్తున్నాడు, ఆయన మన గురించి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి యుగ యుగాలు ఉండే ఆ జీవితాన్ని ఈ లోకానికి యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానం అవ్వడం వల్లే ఈ లోకానికి ఆ గొప్ప ప్రకటనలు, ఆ గొప్ప సత్యాలని ప్రకటించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన సమాధి పెట్టినప్పుడు 3వ దినం తిరిగి లేచిన తర్వాత సంఘాలన్నిటికి కూడా మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంటి గొప్ప సత్యాలకి మనం విలువనిచ్చేవారుగా ఆ గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్టు మనం జీవించవలసిన వారమై ఉన్నాం.